ఒకడి కళ్ళు భయంతో ఎప్పుడు వణుకుతాయో తెలుసా? వాడు తప్పు చేస్తున్నప్పుడు, చేసిన తప్పుకి శిక్ష పడుతున్నప్పుడు. ఈ పోటెందుకో తెలుసా? ఆల్రెడీ ఒకడు చేసుకోబోయే అమ్మాయి మీద మోజు పడ్డందుకు. ఈ పోటెందుకో తెలుసా? ఎవరూ లేనప్పుడు దాన్ని టచ్ చేయాలని చూసినందుకు. ఇంకోసారి ఏరియాలో గాలి పీల్చినా అదే నీ చివరి శ్వాస అవుతుంది. సార్, ఇంకోసారి అని ఆప్షన్ ఇచ్చారు. అతను బతికుండాలి కదయ్యా. వాణ్ణి చచ్చేదాకా పొడవలేదురా, చచ్చే అంత భయం వచ్చేదాకా పొడిచాను. చావుకి బ్రతుకి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ అడిగిచ్చాను. మళ్ళీ అయ్యగారు, మన తోటకేదో గుండుమల్లి వచ్చినట్టుంది, వెళ్ళి చూడరా. ఈ చుట్టుపక్కల ఎవరు ఆడపిల్లలు లేరండి. ఆడవాసన ఈడకొస్తుంది, చూడరా. పూల కోసం వచ్చా? లేదండి, తోట చూడ్డానికి వచ్చాను. మళ్ళీ అయ్యా తీసుకోమ్మా. వద్దండి. అయ్యా, మల్లెపూలు వద్దాడు, మర్యాద కాదు. అబ్బే, ఇందా తీసుకో, పట్టు. వద్దండి, పూలు తీసుకోవడానికి మీరు నాకేమవుతారు? అబ్బా, మావనుకో, పోను బావనుకో, ఈ తోటే నీదనుకో, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండాలి. దా పట్టుదా. అదే వెళ్తానండి. వెళ్ళొస్తానన్నాలి. అలాగే. జాగ్రత్త, పూలు నలిగిపోతాయి. ఏంటి బాబా స్పెషల్? ఎనీ గుడ్ న్యూస్? ఒక గుడ్ న్యూస్ కాదు, రెండున్నాయి. ఏంటిది? మనం పెట్టిన మార్బుల్స్ బిజినెస్ ఉంది కదా, సంవత్సరం తిరిగే లోపల డబుల్ అయింది. అంతా నీ పేరు వల్లే. ఏంటి బావా, నువ్వు కష్టపడ్డావు కాబట్టి డబ్బులు అయింది. నువ్వు పని చేయకపోతే అయి ఉండేది కాదు కదా. నోనో, కష్టం ఎవడైనా పడతాడు, యజమానైనా పనోడైనా. దేనికైనా కలిసి రావాలంటే అదృష్టం కలిసి రావాలి. నా అదృష్ట దేవత నువ్వు. ఏంటి బావా నువ్వు ఎప్పుడు నన్నే గొప్పదాన్ని చేస్తావు? నా జీవితంలో ఏదన్నా గొప్పది ఉందంటే అది నువ్వు ఒక్కటే. అవును, ఇంకో గుడ్ న్యూస్ ఏంటి? ఇది మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే పంతులు గారు ఇద్దరుగా ఉన్న మనం ఒకటయ్యే ముహూర్తం ఖరారు చేశారు. మన ఇద్దరం పక్క పక్క. అదేంటి, నేను అర్థంలో లేను. కనీసం నీ మనసులో ఉన్నానా లేనా? ఉన్నావు కదా బావా. అమ్మయ్యా, ఉన్నానన్నమాట. నిజం చెప్పాలంటే నాలో కూడా నేను లేను, నువ్వే ఉన్నావు. అర్థమైతే నిజం. మనం ఎలా ఉంటే అది అలానే చూపిస్తుంది. నా మనసు కూడా అంతే. నేను ఎప్పటికీ నీదాన్నే బావా. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు, ఓకేనా?